ఈరోజు పిలుస్తారు మీడియాకి చెప్తారనుకుంటే మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆయన వెళ్ళాడు, ముహూర్తపు షాట్కి అటెండ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇదంతా కూడా కెమెరాలు అంటే లోపలికి తెలియదు, కానీ లోపలికి ఏం జరిగింది ఏంటి అనేది బయటికి రాల. వెళ్ళే ముందు మాత్రమే ఆయన కారు, మహేష్ బాబు కారు మాత్రమే వీళ్ళు కెమెరామెన్ పట్టుకొని దాన్ని మొత్తానికి బయటకు వదిలారు సోషల్ మీడియాలో. అలా బయటకు వచ్చింది. సో ఇది ఒక రకరకమైన స్ట్రాటజీ. ఆయన ఎప్పుడు ఏదైతే ఆలోచిస్తాడో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు ఆయన. అది ఆ రకమైనటువంటి ఒక ధోరణి ఆయన అనుసరిస్తాడు. కాబట్టి మరి ఈ సినిమా సంబంధించి ఒక పక్క మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఏమైనా ఫోటోలు వస్తాయేమో, మన హీరో ఇన్నేళ్ల తర్వాత ఓపెనింగ్కి వెళ్ళాడు తన సినిమాకి, చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. ఇంతవరకు రాలేదు అని, బయటికి రాలేదు. ఏంటి మహేష్ లుక్ని హైడ్ చేశారా ఇప్పుడా? అంటే అదే మనకి ఈ మధ్యకాలంలో ఆయన బాగా పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు, ఇవి పెంచాడు, బియర్డ్ పెంచాడు, ఒక కొత్త లుక్లో. అంటే మహేష్ ఇప్పుడు దాకా కనిపించినట్టు ఎప్పుడు గడ్డం ఎప్పుడు పెంచలే, ఏ సినిమాకి పెంచలే. లైట్గా కనిపిస్తుందేమో కానీ ఇట్లా పొడవు గడ్డంతో ఎప్పుడు కూడా ఆయన కనిపించలే. సో ఫస్ట్ టైం ఆయన అంత జుట్టు ఇదంతా పెంచేసేసి ఒక కొత్త లుక్లోకి రావటం అనేది, ఇదే ఉంటుందా సినిమాలో అసలు, లేదంటే ఒక్క లుక్లోనే కనిపిస్తాడా, ఇంకా రకరకాల లుక్స్ ఉంటాయా, ఇవన్నీ ఉండయి. సో మొత్తానికి ఎలా చూపిస్తాడు మహేష్ని ఏంటి అనేది కూడా ఇప్పుడు దాకా తెలీదు. బయటికి ఎంత ఓపెన్గా మహేష్ బాబు వస్తున్నారంటే ఇది కాదేమో అసలు లుక్, సినిమాలో కనిపించి వేరేది ఏమైనా ఉంటుందేమో, ఇలా ఒక లుక్ టెస్ట్ చేస్తున్నారు. సో ఈ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బయటికి జనాభిప్రాయం కోసం, జనంలో వెళితే ఆ లుక్ బాగుందని ఉంటే అది కంటిన్యూ అవుతుంది, లేదు అంటే లుక్ మారుస్తారని ఒక థియరీ వచ్చింది. సో మొత్తానికి ఆయన ఏదైతే గడ్డంతో కనిపించాడో దానికి ఎక్కువ మంది బాగున్నాడని చెప్పేసి ఓటేశారు. మేబీ అదే ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికైనా ఆయన అదే లుక్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి మరి సినిమా. అంటే ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈరోజు పూజ ఉంది, రేపు ఎల్లుండి షూట్ చేస్తారు. మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి విజయవాడ దగ్గర ఒక సెట్ వేశారని తెలిసింది. సో అక్కడికి వెళ్ళబోతుంది యూనిట్ అంతా కూడా ఈ నెలలో. అక్కడ జనవరి చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనేటువంటి వార్తలు కొన్ని వస్తాయి. యాక్చువల్గా సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది రెగ్యులర్ షూటింగ్ అని వచ్చింది. ఇప్పుడు ఫార్మల్గా ఏంటంటే పూజా కార్యక్రమాలు చేశారు కాబట్టి కంటిన్యూగా ఇంకో 2 రోజులు షూట్ చేస్తారు. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చేస్తారు. ఆ తర్వాత విజయవాడకి వెళ్తారు అనేది మనకు అందినటువంటి సమాచారం. అక్కడ ఒక సెట్ ఆల్రెడీ పెద్ద సెట్ ఒకటి వేశారు, అక్కడ చేస్తారని. ఈ మధ్య ఆయన ఒరిస్సాకు కూడా వెళ్ళొచ్చారు, అక్కడ కూడా లొకేషన్ రెక్కి చేసి వచ్చారు. సో ఒరిస్సాలో కూడా ఒకటి ఉంటుంది అనేది మనకు అర్థమైపోయింది. అలాగే యాక్చువల్గా సెకండ్ షెడ్యూల్ వచ్చేసి కెన్యాలో అడవుల్లో ఉంటుంది అనేది మనకు అందినటువంటి సమాచారం. ఓకే. మహేష్ బాబు ఇప్పటికే ఈ సినిమా కోసం ఎప్పుడు అవైలబుల్ అంటే అప్పుడు నేను రెడీ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అంటే ఆల్రెడీ సరెండర్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు పూర్తిగా రాజమౌళి గారి కంట్రోల్లో ఉన్నారు ఆయన. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావటానికి సిద్ధంగా ఉంటారు ఆయన. సార్ ఇప్పుడు రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో తెరకెక్కబోతున్నటువంటి చిత్రానికి సంబంధించినటువంటి కథ విషయంలో విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి కథలో రాజమౌళి గారు కొన్ని మార్పులు చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది అసలు? మొదటి నుంచి కూడా విజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈయన ఒక ఆలోచన పాయింట్ ఏం చెప్తారు, రాజమౌళి గారు ఇలా అనుకుంటున్నాను నాన్న, ఇలా చేద్దామని చెప్పేసి. దాన్ని ఆయన ఒక రైటర్స్ టీం ఉంటుంది, వాళ్ళకి ఒక మంచి టీం ఉంది. ఆ టీం దగ్గర పెట్టి వాళ్ళందరి నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అది ఆయన కొడుక్కి వినిపిస్తారు. దీని మీద ఇద్దరి మధ్య కథా చర్చలు నడుస్తాయి. ఈయన ఆలోచన ఈయన చెప్తారు, ఆయన దాన్ని అంటే ఆయన నాన్న చెప్పిన దాన్ని, ఎందుకంటే ఆయన వయసు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో 80 years ఆఫ్ ఏజ్ అయింది. అయినప్పటికీ కూడా స్టిల్ ఆయన టెక్నికల్ విషయంలో టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు విజేంద్ర ప్రసాద్ గారు కూడా. సో ఇప్పుడు ఎలాంటి ఉంది ఏంటి అనేది దాన్ని తగ్గట్టు, అందుకని ఆయన రచయితగా అంత పెద్ద టాప్ పొజిషన్లో ఉన్నారు. అలాగే సమకాలీనటువంటి అంశాలను కూడా ఆయన తీసుకుంటారు.
ఆ కథలో జోడిస్తారు. దానికి కాల్పనికతని అంటే ఇంట్రెస్టింగ్ అన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, సో ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా డిస్కషన్ నడుస్తుంది ఇద్దరి మధ్య. సో దానికి తగ్గట్టుగా కొడుకుకి ఏమి కావాలి, ఎలాంటిదా ఆయన అనుకుంటున్నాడని దానికి తగ్గట్టు ఈయన సన్నివేశాలను డెవలప్ చేసుకుంటారు విజయేంద్ర ప్రసాద్ గారు. సో ఫైనల్గా అంతా ఓకే అయిన అనుకున్న తర్వాతే హీరోకి వినిపిస్తారు. ఓకే. సో అలా మొత్తానికి మహేష్ బాబు కూడా ఆయన చెప్పినటువంటి ఆ కథ ఏదైతే ఉందో ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఫస్ట్ ఆయనకు పాయింట్ చెప్పారు, దానికి ఆయన ఎప్పుడో ఓకే చెప్పాడు. తర్వాత ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కథ అంతా నెరేట్ చేశారు. సో చాలా హ్యాపీ ఆయన. అందుకని కంప్లీట్గా ఇప్పుడు ఆయనకి సరెండర్ అయిపోయారు. ఏ సినిమాకి కష్టపడినంత ఫిజికల్గా ఈ సినిమా కోసం మహేష్ బాబు అంటే ఆయన యంగ్ ఏజ్లో కూడా ఎప్పుడు అంత కష్టపడలేదు. అంతగా ఇప్పుడు ఆయన శరీరాన్ని కష్టపెట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఆల్రెడీ సినిమా షూటింగ్కి వెళ్ళకముందే కష్టపెట్టాడు. ఇక తప్పదు, ఇవన్నీ నేర్చుకోవాలి, కొన్ని దానికోసం నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని అంటే ఫైట్స్కి సంబంధించినటువంటి కొన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ అలాంటి వాటిల్లో కూడా ఆయన కొంత బేసిక్స్ కూడా నేర్చుకున్నారు ఈ సినిమా కోసం. సో ఇదంతా కూడా మనకి అలా అంతరంగ కొన్ని సోర్సెస్ ద్వారా మనకి తెలుస్తున్నటువంటి విషయాలు. 2 parts. సో ఫస్ట్ పార్ట్ 2027 ఫస్ట్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 1 yearలో అయిపోతుంది షూటింగ్ ఫస్ట్ పార్ట్ది. ఆ తర్వాత ఒక 6 months 6 నుంచి 8 months వరకు కూడా ప్రమోషన్ కాదు, పోస్ట్ ప్రొడక్షన్ వరకు. ఎందుకంటే దీనికి ఎక్కువ విఎఫ్ఎక్స్కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నటువంటి సినిమా. సో అందులో చాలా వెహికల్స్ అంటే ఎయిర్లో కూడా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి అని మనకు తెలుస్తున్నాయి. అడవుల్లో కొన్ని రిస్కీ షార్ట్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, వాటిల్లో చేయాలి. అంటే రోప్ వర్క్ ఉంటుంది. మనకు తెలుసు ఆయన అంటే గ్రీన్ మ్యాట్లో చేసి అవి అద్భుతాలనే సృష్టించేస్తాడు. అలాంటిది ఉంది ఇక్కడ, ఇందులో కూడా చాలా ఉంది. అంటే సెట్స్ ఉన్నాయి, ఆ అడవులు సెట్స్ కూడా వేసేటువంటి విఎఫ్ఎక్స్లో చేసేటువంటి నేర్పు ఆయనకు ఉంది, ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. సో ఇలా అంటే మొత్తం ఈరోజు ఏముంది అందుబాటులో ఉన్నటువంటి అంటే ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకోబోతున్నారు. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇంత ఎక్కువ పాళ్ళలో ఏఐని ఉపయోగించుకోబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా కూడా SSMB 29 కాబోతూ ఉంది. సో దానికోసం ఆ ఏఐలో బాగా ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళని హాలీవుడ్ దగ్గర నుంచి, హాలీవుడ్ స్టూడియోల నుంచి కూడా వీళ్ళు డంప్ చేసుకోబోతున్నారని మనకు సమాచారం అందుతూ ఉంది. చాలా ఎక్కువగా అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఈ యానిమేటర్స్ కానీ విఎఫ్ఎక్స్ యానిమేటర్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉండాలో వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో 100ల సంఖ్యలో ఈ సినిమాకి పని చేయబోతున్నారు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.